తమ మనను కాచుకుంటుండగా ప్రభు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది. వారి మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడిపోయి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తను నేను తెలియజేసాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానిదే మీ ప్రాణవారు. ఒక శిశువు కొత్తుగుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని మీరు చూసేటప్పుడు వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహమును ఆ దూతతో కూడినండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా దేవునికి స్తోత్రం చేయొచ్చు. దేవుడి వాక్యం ప్రతి వారిని మీరు బలపరచండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలైన వారు తండ్రి నీ సన్నిధిలో ఉన్న సమృద్ధిని పొందుకోవడానికి నాయన వారి హృదయాలలో తండ్రి వేదనను తొలగించి సంతోషం అనుగ్రహించండి. కృపగల దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. ఇమ్మానుయేలు దేవా పరములకు రాజా, చెల్లిస్తున్నాము ప్రభా. మా స్తుతులకు మా యొక్క ప్రభు ఆరాధనకు పాత్రలు నీకు మాత్రమే. ఈ లోకములో తండ్రి నాయన ఏ నామములో ఇటు సంతోషము లేదు, ఏ నామములోనూ ఇటువంటి ఆశీర్వాదము మానవాళికి తండ్రి రక్షణ లేదు. కానీ నీ నామములో మాత్రమే రక్షణ ఉన్నది ప్రభువా. నిన్ను స్తుతించేవారుగా ఈ భూముదిన వారందరూ కూడా మార్పు చెందడానికి సహాయం చేయండి. నీ కృపలో ప్రతి బిడ్డ నడవడానికి నీ కృప కాపుదల అనుగ్రహిస్తున్నావు తండ్రి. దేవా నీకు దూరస్తులుగా కాక నీకు సమీపస్తులుగా ప్రతి వారు జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా.